ఉంది. దావీదు భక్తుడు అంటా ఉన్నాడు కదా, నా కంఠస్వరము ఉదయం నా కంఠస్వరం నీకు వినపడనివ్వని. ఈ ఉదయకాలంలో నీ స్వరము దేవునికి వినబడటానికి సిద్ధపడుతున్నావా? స్వరం ఎత్తి దేవుని స్తుతించడానికి మనం సిద్ధపడే వారంగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవాసి అయిన యెహోవాను కీర్తించుడి, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించడానికి వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయడని వాక్యం సెలవిస్తా ఉంది. మనం ఆయన కార్యాలను, ఆయన చేసిన క్రియలను మనం ప్రచురం చేసే వారంగా ఉన్నామా? కనీసం జ్ఞాపకం ఉంచుకునే వారంగా ఉన్నామా? జ్ఞాపకం ఉంటే దేవుని స్తుతించకుండా ఉండలేము కదా. జ్ఞాపకం ఉంటే దేవుని ఆరాధించకుండా ఉండలేము కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి సమయంలోనైనా నేను స్తుతించడం మాకు నేర్పించు, ఎలాంటి సమయంలోనైనా నేను గనపరచడం మాకు నేర్పించు. అన్నీ బాగున్నప్పుడు నేను స్తుతించడం కాదు, గనపరచడం కాదు, కానీ ఎల్ల వేళలా నేను ఆరాధించేవారంగా, నేను గనపరిచేవారంగా మేము ఉంటానికి మాకు సహాయం చేయవా అయ్యా. ఇంకొకసేపట్లో నేను రొట్టెల ద్రాక్షరసంలో చేపెడతామయ్యా. పరిశుద్ధమైన హస్తాలతో, పరిశుద్ధమైన మనస్సుతో ఈ రొట్టెల ద్రాక్షరసంలో చేపెట్టేవారుగా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేద్దామా? అయ్యా నన్ను సిద్ధపరచయ్యా. నీకు ఇష్టం లేని దాన్ని బట్టి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు. నా చేతులను పరిశుద్ధపరచండి. ఏ చిన్న మరణమైనను, మచ్చైనను, డాగైనను, కలంకమైనను ఏది కూడా నా జీవితంలో లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఈ పవిత్రమైన రొట్టెలో ద్రాక్షరసంలో చేపెట్టేదానిగా అది సిద్ధపరచువాన్ని ప్రార్థన చేద్దామా? అయోగ్యంగా నీ రొట్టెలో ద్రాక్షరసంలో చేపెట్టద్దయ్యా. పాపము, శాపము, అసూయ, పగ, ద్వేషము నా హృదయంలో ఉంచుకుని అయ్యా నీ రొట్టెలో ద్రాక్షరసంలో చేపెట్టేదానిగా ఉండొద్దయ్యా. కృతజ్ఞత లేని దానిగా నేను రొట్టె ద్రాక్షరసంలో చేపెట్టేదానిగా ఉండొద్దయ్యా. ప్రార్థించలేని దానిగా ఉంటూ నీ రొట్టెలో ద్రాక్షరసంలో చేపెట్టేదానిగా ఉండనివ్వద్దయ్యా. అనుదినము నీ సన్నిధిలో గణపడదానిగా ఉంటూ నీ రొట్టెలో ద్రాక్షరసంలో చేపెట్టేదానిగా ఉండనివ్వద్దయ్యా. చెప్తాను దేవునితో మాటలు. ఏవానికి ఇష్టమైన జీవితం నాకు దయచేయండి. నీలో ఎదగటం మాకు నేర్పించండి అయ్యా. నా కొరకు నీ సిలువలో నీ రక్తాన్ని చూపించిన దేవుడు అయ్యా. నా పాపం నిమిత్తమే కదా, నా శాపం నిమిత్తమే కదా. గ్రహించగలుగుతున్నావా? అయ్యో నన్ను బట్టి అయ్యా ఈ సిలువ మీద మోస్తున్నా ఆ సిలువ భారము నాదేనయ్యా. నన్ను బట్టే కదా నీ చేతుల్లో మేకు దిగి, నన్ను బట్టే కదా నీ కాళ్ళలో మేకు దిగి, నన్ను బట్టే కదా ఇదిగో నీ తలలో మొల్లగిరిగా పెట్టగలిగాను ప్రభా. నన్ను క్షమించు. ఇంకా నీ గాయాలంటున్నాను ప్రభా. నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తావా? క్షమించు అని మాట చెప్పినప్పుడు నీ కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయా? కన్నీటితో అయినా ఆరాధించే వారిగా ఉన్నామా? హృదయపూర్వకమైన ఆరాధన చేసేవారిగా ఉన్నామా? పాపి అయిన మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని, దుర్మార్గమైన మనల్ని, కట్ట కుప్పల మీద తీరుగా ఉన్న మనల్ని ప్రేమించి దగ్గరికి చేర్చుకుని ఆదరించి ఉద్యోగాలు ఇచ్చి మనల్ని పోషించి మంచి బిడ్డలిచ్చి అనేకమైన మేలు చేశాడు కదా. అమ్మ మర్చిపోతున్నావా? మర్చిపోయే వారిగా ఉన్నామా? యేసయ్యా నేను మర్చిపోయేదానిగా ఉండద్దయ్యా. నీ ప్రాణంతో చెప్తావా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నువ్వు మౌనంగా ఉండద్దు. మౌనంగా ఉండే సమయం కాదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. దేవుని గణపరచు, దేవుని నామాన్ని మహిమపరచు.
కృంగిపోయిన సమయాలు జ్ఞాపకం చేసుకుందామా? కన్నీటితో, అనారోగ్యంతో, ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఇక నేను బ్రతుకుతాను ఇదే నాకు లాస్ట్ టైం అనుకున్న సమయంలో ఒక్కసారి సందర్భాన్ని గుర్తొస్తే ఆయన స్పందించగలుగుతావు. ఆ టైంలో ఎంత కృంగిపోయి ఉంటావో కదా. అయ్యో, నాకు ఆదరించే వాళ్ళు లేరు, నా వ్యాధి నుంచి విడిపించే వాళ్ళు లేరు, నాకు సహాయం చేసే వాళ్ళు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నాకు తోడుగా ఉండే వాళ్ళు లేరు. ఎన్నిసార్లు కృంగిపోయి ఉంటావో కదా. అలాంటి సమయంలో నీ చెంతకొచ్చి నీ కన్నీటిని తుడిచి నేను ఆదరించిన ప్రేమను మర్చిపోతున్నావా? ఆ ప్రేమను మర్చిపోయి ఆయనకి ఇష్టం లేని స్వభావంతో, ఆయనకి ఇష్టం లేని క్రియలతో ఇంకా ఉండేవారంగా ఉంటున్నామేమో. అయ్యా, నన్ను క్షమించు. నా శాపాన్ని, నా పాపాన్ని నీ మీద వేసుకుని నువ్వు సిలువలో నా కొరకు మరణించిన దేవా, నా కొరకు బలైపోయిన దేవా, నేను అట్టులో ద్రాక్షలో చేపెట్టడానికి నాకు అర్హత ఉందా ప్రభా? నేను యోగిరాలనా ప్రభా? ఒకసారి క్వశ్చన్ వేసుకుంటావా? ఒకసారి ప్రశ్నించుకుంటావా? నాకు అర్హత ఉందా? నాకు యోగ్యత ఉందా? నేను వాక్యానుసారమైన జీవించగలుగుతున్నానా? దావీదు భక్తుడు అంటా ఉన్నాడు కదా, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేయాలని ఆశ. నీకు ఎలాంటి ఆశ ఉందమ్మా? ఆమె స్వరమెత్తి నోరు తెచ్చి ప్రార్థన చేద్దామా? నన్ను క్షమించేయ, నన్ను పరిశుద్ధపరచు. ఎన్నిసార్లు క్షమించమని అడుగుతాం దేవుణ్ణి. అయ్యా, ఇదే లాస్ట్ టైం తండ్రి, ఇక నేను అలాంటి క్షమించే పనులు చేయకుండా పవిత్రమైన హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో నేను ఉంటున్నట్లుగా నాకు సహాయం చేయవా? స్థుతులు చెల్లించడం మాకు నేర్పించండి, నేను కీర్తించడం మాకు నేర్పించండి. ఇంకా స్థుతులించలేని వారు ఎవరైతే స్థానంలో ఉన్నారో, నోరు తెరవని వారు ఎవరైతే స్థానంలో ఉన్నారో, ఇదిగో మరొకసారి ఎప్పుడైనా ఏదైనా మేలు అడగటానికి, ప్రమాణానికి సహాయం చేయని అడగటానికి, నోరు తెరిచి ప్రార్థించడానికి మనసు ఉంటుందమ్మా? మనసు అంగీకరిస్తుందా? కొంత సమయము దేవుని స్తుతించలేదే, నాకు సహాయం చేయ, నాకు అది కావాలి, నీకు ఇది కావాలి, నాకు సహాయం చేయని మాటను మనం ఎలా పడగలుగుతాం? కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటున్నామేమో. అయ్యా, నన్ను క్షమించు. నీ సిలువ మీద ఉన్న, ఇదిగో ప్రభా, నీ భుజం మీద ఉన్న సిలువ నా భారమేనయ్యా, నా పాపమేనయ్యా, నా శాపమేనయ్యా అని గ్రహించుకుంటూ, అర్థం చేసుకుంటూ దేవసన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా సిలువను మోస్తూ నా పాపముల కొరకై నీ రక్తము చిందించిన నా యేసయ్యా, నా సిలువను మోస్తూ నా పాపముల కొరకై నీ రక్తము
పాపిని అయినా నన్ను వెదకి రక్షించిన నా యేసయ్యా, పాపినయ్యా నీకే స్తోత్రము. నన్ను రక్షించిన దేవా, పాపిని అయినా నన్ను వెదకి రక్షించిన నా యేసయ్యా, నీకే స్తోత్రము. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే స్తోత్రము. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రమయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తా ఉన్నా. అనేక మంది నన్ను వెలివేసినప్పటికీ, అనేకమైన మాటలు అన్నప్పటికీ, నన్ను నిందించినప్పటికీ, త్రోసివేసినప్పటికీ, నువ్వు త్రోసివేయలే దేవుడు తండ్రి. నా కన్నీటిని తుడిచిన దేవుడవు, నన్ను ఆదరించిన దేవుడవు, నన్ను హత్తుకున్న దేవుడవు, నన్ను ప్రేమించిన దేవుడవు, నన్ను స్వస్థపరిచిన దేవుడవు. నీకే వందనాలయ్యా. ఎరుట్లో ద్రాక్షసులో చేపెట్టారు నాకుందా అయ్యా, నేనే పాడుతానయ్యా. నన్నెంతగా ప్రేమించడానికి నాకే యోగ్యత లేదయ్యా, నాకే అర్హత లేదు ప్రభా. తండ్రి అని పిలువడానికి కూడా అర్హత లేని దానను, యోగ్యత లేని దానను అయ్యా, ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టిన దేవుడవు. అర్హత ఇచ్చిన పాత్రగా, యోగ్యత కలిగిన పాత్రగా నన్ను నిలబెట్టిన దేవుడవు అయ్యా. నీకే స్తుతులు తండ్రి, నీకే స్తుతులు ప్రభా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తా ఉన్నామని నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా. అయ్యా, నేనే పాడుతానయ్యా. ఎందుకు అర్హత లేని దానను, ఎందుకు యోగ్యత లేని దానయ్యా ప్రభువా అని పిలిచే అర్హత కూడా నాకు లేదు ప్రభువా. అలాంటి దానను ఈరోజుల ద్రాక్షసులో చేపెట్టేదంతా నాకు ఇచ్చావు, నాకు ఇచ్చావు. నీకు వందనాలు. ఈ దినం చూడని వాళ్ళు అనేక మంది ఉన్నారు తెలుసమ్మా. ఎలా చనిపోయారో కూడా తెలియదు. అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి 21 సంవత్సరాలు మంచి కుర్రోడు వయసులో ఉన్న వ్యక్తి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో తెలుసా, ఎలాంటి దినాల్లో మనం ఉన్నామో తెలుసా. కానీ నిన్ను నన్ను సత్యం మాట ఈ క్షణం వరకు, ఈ నిమిషం వరకు బ్రతికున్నామంటే కేవలం నీ దయనే కదా అని ఆయన కృపని పూర్వకంగా కన్నీటితో ఆయన పాపాలు తడిపే వరకు మనం ఉంటున్నామా. ఇది నువ్వు చూడలేని వారు అనేక ఉంటున్నప్పటికీ అయ్యా, అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను పోషిస్తూ, సంరక్షిస్తూ, నా కష్టంలో, నా బాధలో, నా ఇరుకులో, నా ఇబ్బందుల్లో నువ్వు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్న దేవా, నీకు వందనాలయ్యా. హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మన హృదయాన్ని విరిగి కలిగిన హృదయంతో ఆయన స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, మహిమపరిచేవారుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి మనస్సుని కలిగి మన ఈ స్థలంలో ఉంటాం, ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన రూపం ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరము ఏకీభవిస్తూ దేవా, నాకు అర్హతని దయచేయండి, యోగ్యతను దయచేయండి, నన్ను సరి చేయండి